విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సిపి రవిశంకర్ తెలిపారు. షీలానగర్ నుంచి శ్రీనగర్ వరకు ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ప్రారంభించినట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధినిచ్చి ట్రాఫిక్ వాలంటీర్ లాగా ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పారిపోకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే స్ట్రెచ్ మేనేజ్మెంట్ తెచ్చామంటున్న సిపి రవిశంకర్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ను ప్రారంభించారు విశాఖ సిపి రవిశంకర్. అయితే ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణ, అదేవిధంగా జీరో డెత్స్ అనుగుణంగా కూడా ఇప్పుడు ఆదేశాలతోటి విశాఖ సిపి రవిశంకర్ పూర్తి స్థాయిలో కూడా విశాఖపట్నంలో ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ సిపి రవిశంకర్ ఉన్నారు. సార్, మొట్టమొదటిగా మీరు ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నంలో ఒకవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, మరోవైపు జీరో డెత్స్ అనుగుణంగా పనిచేస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? అదేవిధంగా ఈ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఏ విధంగా పనిచేయబోతుంది? సిటీ వ్యాప్తంగా మొత్తం లాస్ట్ 5 years డేటా అనలైజ్ చేయడం జరిగింది. ఆ డేటా అనలైజ్ చేసేసి దానిని GPS GIS ప్లాట్ఫామ్లో ప్లాటింగ్ చేయడం జరిగిన తర్వాత ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుందో ఆ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేసినాము. ఆ చేసిన తర్వాత ఫోకస్డ్ అప్రోచ్ మోర్ విజిలెన్స్ ఆన్ దోస్ స్ట్రెచెస్. తర్వాత దాంట్లో ఆ స్ట్రెచ్లో ఉన్న ఇంజనీరింగ్ డిఫెక్ట్స్, ఎన్ఫోర్స్మెంట్ డిఫెక్ట్స్ ఇవి అన్నీ కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో దిస్ ఫోకస్డ్ అప్రోచ్ ఆఫ్ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ ఈరోజు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ సహాయంతో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి స్ట్రెచ్లో ఒక 12 to 15 వాలంటీర్స్ కూడా స్థానికంగా ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ని రిక్రూట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్లో ఈ స్ట్రెచ్లో పాల్గొంటారు. సార్, ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మాత్రమే ఇప్పటి వరకు ట్రాఫిక్ వాలంటీర్లు చూడడం జరిగింది. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ వాలంటీర్లకి ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది. వారికి చట్టాలపై అవగాహన తీసుకుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకుంటారా? ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ ఇట్ విల్ బి అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే వాళ్ళని మన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళందరూ కూడా ఆదుకున్నారు. సో డెఫినెట్లీ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కు ఒక రకంగా డిసిప్లిన్, తర్వాత ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. తర్వాత వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ స్ట్రెచ్లో ఎటువంటి సంఘటన జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో పనిచేస్తారు. అంటే ఒకవైపు విశాఖ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, అదేవిధంగా లాకింగ్ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నారు. అయితే నిన్న సాగర్ నగర్లో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడున్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుంటే అతివేగంగా కారు ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఇలాంటి వారికి మీరేం చెప్పబోతున్నారు? యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిపోతే అక్కడే ఉండేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలండి. ఇన్డిసిప్లిన్గా ఈ విధంగా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ రోడ్ యూజర్స్కు ఉండకూడదు. అది కూడా వీ వాంట్ టు టేక్ దిస్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ట్రాఫిక్ సదస్సులు అన్ని కూడా ఏర్పాటు చేస్తాము ప్రతి లొకాలిటీలో, స్కూల్స్లో, కాలేజెస్లో రాబోయే రోజుల్లో. విశాఖపట్నం సంబంధించి ట్రాఫిక్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తామని, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలలో నివారణకు, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు జీరో డెత్స్ జరగకుండా చూసేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ట్రాఫిక్ వాలంటీర్లు నియమించడం జరిగిందని, అన్ఎంప్లాయిడ్ యూత్ని మేము తీసుకొని వచ్చి ఈ విధంగా ట్రాఫిక్ వాలంటీర్గా చేసి వారి చట్టాలపై అవగాహన తెలియజేసి ముఖ్యంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా వారు తెలియజేసేలా చేసి పూర్తిగా కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.